ఆదిలాబాద్ పట్టణంలోని పురవీధుల గుండా ప్రతిరోజు తెల్లవారుజాము నిర్వహించే నగర సంకీర్తన కార్యక్రమం ప్రారంభమై శుక్రవారంతో 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమల్ కిషోర్ అగర్వాల్, మహేష్ ఖేతన్, బండారి దేవన్న, దామోదర్ పవన్ అగర్వాల్, రామ్ కిషోర్, నితిన్, అవినాష్, శ్యామ్ విజయల్తో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. ప్రతిరోజు వేకోజామునే పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ప్రారంభమయ్యే నగర సంకీర్తన హనుమాన్ మందిరం, మంగపఠం, శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంతో పాటు ప్రముఖ ఆలయాల గుండా తిరిగి వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటుంది. 2010లో ఇద్దరితో ప్రారంభమైన నగర సంకీర్తనలో ప్రస్తుతం 40 మందికి పైగా భక్తులు పాల్గొంటున్నారు. ఇక వార్షికోత్సవం సందర్భంగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా సభ్యులు బండారి దేవన్న మాట్లాడుతూ భగవాన్ నామస్మరణ చేస్తూ ప్రశాంత జీవనం గడపడం నగర సంకీర్తన ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు మానసిక, శారీరక ఆనందాన్ని పొందగలుగుతామని తెలిపారు. పట్టణంలోని ప్రధాన ఆలయాల్లో భగవంతుణ్ణి దర్శించుకుంటూ నగర సంకీర్తన చేపట్టడం జరుగుతుందని వివరించారు. మన ఆదిలాబాద్ పట్టణంలోని మార్వాడి పంచాయత్ భవన్ వెంకటేశ్వర ఆలయం నుండి గత 14 సంవత్సరాల నుండి ఈ నగర సంకీర్తన మరియు ప్రభాత ఫేరీ ఈ కార్యక్రమాన్ని పెద్దలు మహేష్ ఖేతాన్ గారు, కమల్ కిషోర్ అగర్వాల్ గారు వీళ్ళు ప్రారంభించారు 14 జూను 2010 నుంచి. అయితే నిర్విఘ్నంగా 14 సంవత్సరాల నుండి పొద్దున్నే 6 గంటలకు వెంకటేశ్వర ఆలయం నుండి విజయ హనుమాన్, అశోక్ రోడ్, వినాయక్ చౌక్, శివాలయం, గాంధీ చౌక్ మళ్ళా తిరిగి వచ్చి వెంకటేశ్వర ఆలయంలో ఆరతి మరియు తీర్థ ప్రసాదాలు. దీని ముఖ్య ఉద్దేశం ఇలా యూత్ జనరేషన్కు పొద్దున్నే బ్రహ్మవేళ స్నానాలు చేసి భగవన్ నామస్మరణ, కలియుగ కేవల నామ ఆధార, ఈ భగవంతుని నామస్మరణం చేస్తూ ఇలా మనము ఆదిలాబాద్ పట్టణంలో కరోనా పీరియడ్లో కూడా నిర్విఘ్నంగా నడుస్తున్నది. ఆ వెంకటేశ్వర స్వామి కృపతోని ఇంకా కూడా మేము నిత్యము నడుస్తుంది కార్యక్రమం.